వెన్ టు అప్రోచ్ ఎ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. అందరు భయపడుతుంటారు ఫర్టిలిటీ కన్సల్టేషన్ తీసుకోగానే ఐవీఎఫ్ రాస్తారని. లేదా 1 year 2 years 3 years అయినా పిల్లలు కలగట్లేదు అప్పుడే ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. అలా ఏం లేదండి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోకంటే ముందే ఒక 3-4 months ముందు కన్సల్టేషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రీనేటల్ కేర్ అనేది ఇంపార్టెంట్, ప్రీనేటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరు హాస్పిటల్కి వచ్చి బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీని మనం 1 year తర్వాత ప్లాన్ చేసుకున్నా ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మన ఆఫీస్ టైమింగ్స్ ఏంటి, సో మన వర్క్ ప్రెషర్ ఎలా ఉంది, వీటన్నిటి బట్టి మన లైఫ్ స్టైల్ చేంజెస్ని బట్టి మన ఫర్టిలిటీ అవుట్కమ్స్ ఆధారపడి ఉంటాయి. సో ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ ఫీమేల్ పార్ట్నర్కి చేసుకుంటే సో యూట్రస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్, పీసీఓడి, ఎగ్ తక్కువ ఉన్నా మనకి ఈజీగా తెలుస్తుంది. స్పర్మ్ అనాలిసిస్ టెస్ట్ ఒకసారి చేసుకుంటే స్పర్మ్ క్వాంటిటీ క్వాలిటీ తెలుస్తుంది కాబట్టి మన ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ఈజీ అవుతుంది.